హాయ్ అండి, ఈరోజు ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చండి. చాలామందికి తెలియదండి కూర. చూపిస్తా, వీడియోలోకి వెళ్దాం, చూడండి. ఇదిగోండి, ఎండు రొయ్యలు తీసుకున్నాను. నేను 150 గ్రాములు రొయ్యలు తీసుకొని ఒలుచుకొని నీళ్ళలో వేసుకున్నాను. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే ఇసుకంతా అడుక్కు చేరుకుంటుంది. బీరకాయలు చెక్కు తీసి పెట్టుకున్నాను ముందుగానే. బీరకాయ 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు తీసేయాలండి, పక్కన ఉన్నాయి. వేసేటప్పుడు చూపిస్తాను. 2-3 సార్లు రొయ్యలు బాగా కడగాలండి. ఇసుక బాగుంటుంది కాబట్టి, మీకు కూడా తెలుసు ఆ సంగతి, రొయ్యల్లో ఇసుక ఉంటుందని. నూనె వేసుకొని నేను రొయ్యలు ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం లైట్గా పసుపు, ఉప్పు, కారం వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఇదిగోండి కారం వేసాను. ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది ఉట్టి బీరకాయ వండుకుంటూ ఉంటారు, లేదంటే గుడ్డు బీరకాయ వండుకుంటారు. రొయ్యలు బీరకాయ ఎవరికి కూడా చాలామందికి తెలియదు. నేను చేస్తున్నట్టు చేసుకుంటే చాలా టేస్ట్గా, మంచి వాసన కానీ బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా నేను వేపుకొని రొయ్యలు పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకుంటున్నాను. అదే కళాయిలో ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేగినాక ఎండి చేపల కూర కూడా చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఎండి చేప వంకాయ వేసి చాలా బాగుండేది. పాతకాలం వాళ్ళకి తెలుసండి. ఎండి చేప, దోసకాయ, రొయ్యలు, దోసకాయ, వంకాయ, దోసకాయ, ఇట్లాగా అన్ని కూరలు కూడా కూరగాయల్లో పచ్చి చేపలు వేసుకుంటారండి. ఎండి చేపలు దోసకాయ వేసుకొని వండుకుంటారు, టమాటా వేసుకొని వండుకుంటారు. నేను ఈసారి చింత చిగురేసి ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఉల్లిపాయ, టమాటా మగ్గిపోయినాక నేను బీరకాయలు వేసుకుంటున్నాను. ముందుగానే నేను పసుపు, సాల్ట్ వేసాను. బాగా మగ్గినాక ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు 2-3 సార్లు కలుపుకొని రొయ్యలు వేసుకుందాం దాంట్లోకి. ఇంకా అసలు పచ్చి వాసన అట్లా ఏమి రాకుండా ముందుగా రొయ్యలు వేపుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఉప్పు, కారం అన్నీ వేసేసుకుంటున్నాను. అంతేనండి, 5 నిమిషాల్లో బీరకాయ రొయ్యల కూర రెడీ అండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. నేను ఈసారి వీడియోలో కూడా మెత్తాళ్ళు, చింత చిగురు కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళకి తెలుసు. ఇప్పుడు కాలం వాళ్ళకి చేపల కూరలు అంటేనే తెలియదు. ఎక్కువ శాతం ఎక్కువ గుడ్డు, చికెన్ ఇవే తప్పితే ఏం తెలియదండి. కూర రెడీ అయిపోయింది. నూనె బాగా తేలినాక అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈసారి వీడియోలో ఎండు చేపతో కలుస్తా. బాయ్.